హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో టొమాటో బిర్యానీ చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీ వేలో ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలోనే ఇలా టొమాటో బిర్యానీ చేసుకోవచ్చు. లంచ్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా చిటికెలో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఆ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల రైస్ని తీసుకుందాం. వెయిట్ వైజ్ వచ్చేసి 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు వాటర్ని తీసుకొని రైస్ని బాగా కడిగి తీసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా బాగా కడిగాక మళ్ళీ వాటర్ని తీసుకొని రైస్ నానడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. కంప్లీట్గా ఆయిల్తోనే కాకుండా ఇలా కొంచెం నెయ్యిని యాడ్ చేయడం వలన టొమాటో బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 3 బిర్యానీ ఆకులను తీసుకుందాం. అలాగే 3-4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5-6 లవంగాలు, 3 యాలుకలు, 5-6 మిరియాలు, 2 మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 5-6 పొడుగ్గా కట్ చేసిన మిర్చిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు టొమాటోని తీసుకొని ఫ్రై చేయండి. టొమాటో ముక్కలు ఇలా పొడుగ్గా పెద్దగా కట్ చేసి తీసుకోవడం వలన బిర్యానీలో టొమాటో ముక్కలు చక్కగా అక్కడక్కడ కనిపిస్తాయి. ఒకసారి బాగా కలిపాక ఇందులోనే 1 కప్పు పొటాటోని, 1-2 కట్ చేసిన క్యారెట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ పొటాటోని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. పచ్చి వాటిని డైరెక్ట్గా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి అన్నిటినీ బాగా ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను తీసుకోండి. అలాగే కొంచెం పుదీనా ఆకుని, కొంచెం కొత్తిమీర ఆకుని, 1/4 కప్పు పెరుగుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. బిర్యానీ మసాలా టేస్ట్ అనేది ఈ బిర్యానీలో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ బిర్యానీ మసాలా ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలానైనా తీసుకోవచ్చు. బిర్యానీలో పెరుగు యూస్ చేయడం వలన మనం చేసే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసెస్ ఏమీ మాడిపోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్ని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం వలన వెజిటేబుల్స్కి స్పైసెస్ బాగా పట్టి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకుందాం. నీళ్ళన్నీ వంపేసి రైస్ని మాత్రమే ఇలా తీసుకొని ఒకసారి స్లోగా బాగా కలపండి. రైస్ని నానబెట్టాం కాబట్టి స్పీడ్గా కాకుండా స్లోగా కలపండి. ఇలా ఒకసారి కలిపి ఇలాగే ఒక 2-3 నిమిషాలు వదిలేయండి. దీనివలన రైస్కి కూడా స్పైసెస్ బాగా పడతాయి. ఒక 3-4 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని తీసుకుందాం. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ని తీసుకుందాం. ఇక్కడ మొత్తం 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో 2.5 కప్పుల వాటర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ మీరు నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నట్టయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొంచెం జీడిపప్పుని ఇలా పైనుండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్కి ఉన్న రబ్బర్ని అండ్ విజిల్ని పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ బిర్యానీ రెడీ.
ఈ టొమాటో బిర్యానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. 5-10 నిమిషాల తరువాత ఈ టొమాటో బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. మనం ఈ టొమాటో బిర్యానీని ఇలాగే తినేయొచ్చు. మీరు ఇంకా టేస్టీగా తినాలనుకుంటే పెరుగు రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.